ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడ తండ్రి, మరి వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా ఎంతో గొప్ప రక్షణని తండ్రి ఉచితంగా అనుగ్రహించినారు. అందుని బట్టి హృదయపూర్వకంగా సూచిస్తారు. చదువు తండ్రి, నిజంగా తిరిగి వెలుపలికి రాజాలని దేశానికి ప్రయాణం చేస్తున్న నన్ను, అంధకారము మరణాంధకారం గల దేశంలో పరుగులు తీస్తున్న నన్ను పర్వత తండ్రి మీ ప్రేమ చేత నన్ను ఆకర్షించినారు. మీ ప్రేమ చేత నా హృదయాన్ని తాకినారు, నా హృదయాన్ని మార్చినారు, నా మనసును మార్చినారు, నాకు పాప క్షమాపణ అనుగ్రహించినారు. అధిపతిగా ఈ లోకానికి వచ్చినారు. పర్వత తండ్రి, నేను నిజ దైవాన్ని ఎరగక ఇష్టానుసారంగా గొప్ప పాపము, క్రూర పాపము, విస్తారమైన పాపములు, అధిక పాపములు, రహస్య పాపములు తండ్రి ఎన్ని విధాలుగా తండ్రి జీవించిన నన్ను నీ ప్రేమ చేత తాకినారు, నీ ప్రేమ చేత ఆకర్షించినారు. నన్ను బ్రతికించడానికి మీరు చనిపోయినారు, మీ జీవాన్ని నాకు ఇచ్చినారు, నా చావుని నా శిక్షని మీరు తీసుకున్నారు. హృదయపూర్వకంగా ఉన్నారు. ఎంతో గొప్ప ప్రేమ నా పట్ల చూపించినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఈ యొక్క క్రిస్మస్ ఈ తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచేను. నక్షత్రం అనేది ఏం చేసింది? నడుస్తుంది. ఇజ్ ఇట్ పాసిబుల్? కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక అంటే అద్భుతం అన్నమాట. అద్భుతం. యేసు ప్రభు పుట్టుక అంటేనే చాలా గొప్ప అద్భుతం. ఆ నక్షత్రం వాళ్ళకి దారి చూపించింది. ఓకే, సో ఇప్పుడు జ్ఞానులు అనేవాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడడానికి, ఆయన్ని పూజించడానికి వచ్చినారు. సరే, ఈ యొక్క జ్ఞానులు ఎవరు అని అంటే నా తలంపు ఏంటంటే ఖచ్చితంగా సైంటిస్ట్. సైంటిస్టేనా? సైంటిస్ట్. వెరీ గుడ్. ఎందుకంటే ఈ సైంటిస్ట్సే ఏమంటే మేము స్పేస్కి వెళ్తాము, చంద్రమండలానికి వెళ్తాము, లేకపోతే ఇంకెవరితో వెళ్తాము అని వాళ్ళు ఏం చేస్తుంటారంటే రీసెర్చ్ చేస్తారన్నమాట కదా. సైంటిస్ట్ నక్షత్రాల గురించి ఎవరు చదువుతారు? సైంటిస్టే చదువుతారు. చంద్రమండలానికి వెళ్ళాలి అంటే సైంటిస్టే చదువుతారు. స్పేస్కి వెళ్ళాలి అంటే సైంటిస్టే చదువుతారు. సరే, మరి వీళ్ళు నక్షత్రాన్ని చూచినారు. ఆ యొక్క నక్షత్రాన్ని చూచిన తర్వాత మామూలుగా మనం ఏం చేస్తామంటే, నక్షత్రాలు డే టైంలో ఉంటాయా ఉంటాయా? సరే, యాక్చువల్లీ నక్షత్రాలు డే టైంలో కూడా ఉంటాయి, దినం కూడా నక్షత్రాలు ఉంటాయి. కాకపోతే సూర్యుని కాంతి అనేది ఆ నక్షత్రముల యొక్క కాంతి కంటే ఎన్నో రెట్లు చాలా గొప్పది. ఆ సూర్యుని వెలుగు అనేది ఆ నక్షత్రంలో వెలుగు ఏం చేస్తుంది? కప్పివేస్తుంది. వెరీ గుడ్. అది యేసు పుట్టినప్పుడు మరి సూర్యుడు వచ్చినాడా రాలేడా బైబిల్లో లేదు కాబట్టి నేను కూడా చెప్పాను. నక్షత్రం మాత్రం కనబడింది. బహుశా ఆ నక్షత్రం యొక్క బ్రైట్నెస్ సూర్యుని కంటే ఎక్కువ ఉందేమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో కాబట్టి ఈ నక్షత్రం అనేది వాళ్ళు తూర్పు దేశంలో ఎక్కడో చూసినారు. సో చూసిన తర్వాత ఐ థింక్ వాళ్ళకు కూడా ఆశ్చర్యం అయిపోయింది. అరే, పొద్దున కూడా నక్షత్రాలు కనిపిస్తున్నాయి, ఏంది మారిన టైంలో నక్షత్రం కనిపిస్తుంది, ఇదేం నక్షత్రం? మనం మామూలుగా ఫొటోస్ చూసినా వీడియోస్ చూసినా ఏముంటుందంటే నైట్ టైంలోనే నక్షత్రం పైకి దారి చూపించింది, వాళ్ళు నైట్ టైంలోనే ప్రయాణం చేసేవారు అన్నట్టు ఉంటుంది. కానీ కాదు. పాత కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే డే టైంలో పని చేసుకునేవాళ్ళు, నైట్ టైంలో రెస్ట్ తీసుకునేవాళ్ళు. సో కాబట్టి నైట్ టైంలో వాళ్ళు పనిచేసేవారు కాదు. ఈ రోజులలో నైట్ షిఫ్ట్స్, యూఎస్ షిఫ్ట్, యూకే షిఫ్ట్ అని అవన్నీ వస్తాయి. కానీ ఆ పాతకాలంలో అట్లా కాదు, డే టైంలో వాళ్ళు పనిచేసేవారు. సో కాబట్టి ఈ సైంటిస్ట్స్ ఏమి అంటే వాళ్ళు చూసినారు. చూసేసరికి ఎంతో గొప్ప వెలుగు అనేది వాళ్ళకు కనబడింది. సో ఆ వెలుగు ఎలా ఉంది అంటే సూర్యుని వెలుగు కంటే ద బ్రైట్నెస్ ఆఫ్ సన్, అంటే సూర్యుని వెలుగు కంటే ఈ నక్షత్రం యొక్క వెలుగు అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఏంటి ఈ నక్షత్రము అని వాళ్ళు ఏం చేసినారంటే పుస్తకాలన్నీ తిరిగేసినారు. పుస్తకాలన్నీ తిరిగిస్తే ఏమైంది అంటే సంఖ్యాకాండం చూడండి, 24వ అధ్యాయం 17వ వచనం. సో వాళ్ళు అన్ని బుక్స్ తీసినారు, బైబుల్ తీసినారు, ఖురాన్ తీసినారు, దాని తర్వాత వేదాలు శాస్త్రాలు అన్ని చదివినారు. జ్ఞానం కాదు, వాళ్ళ జ్ఞానం ఉంది. సో కాబట్టి వాళ్ళ జ్ఞానాన్ని ఇంకా
ఎంచుకుందాం. ఈ నక్షత్రం ఏంటి? ఈ పొద్దుగల పూట కనిపిస్తున్న ఈ నక్షత్రం ఏంటి? విచిత్రంగా ఉండే ఈ నక్షత్రం అది పైగా సూర్యుని కాంతి కంటే ఈ నక్షత్రం కాంతి ఇంకా ఎక్కువ ఉంది. చదవండి. ఆయనను చూస్తున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూస్తున్నాను గాని సమీపం ఉన్నట్టు కాదు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. నక్షత్రం యాకోబులో ఉదయించను. ఆ మాట నాకు కావాలి. నక్షత్రం యాకోబులో ఉదయించను, అది రాజదండము ఇశ్రాయేలుల నుండి లేచును. నక్షత్రం అనేది వాళ్ళు చూసినారు. చూసిన తర్వాత ఈ యొక్క నక్షత్రం ఏంటి, ఎక్కడ రాయబడ్డది ఈ నక్షత్రం గురించి అని వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళకున్న జ్ఞానాన్ని మొత్తం ఉపయోగించి ఆ శాస్త్రాలు, వేదాలు, పుస్తకాలు అన్ని తీసి చదివితే వాళ్ళకి బైబిల్లో దొరికింది సమాధానం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది నక్షత్రము యాకోబులో ఉదయించును. ఒకటి అంటే ఎవరో పుట్టినారు అనే సంగతి ఎవరికి అర్థమైంది? సైంటిస్ట్. మనం సైంటిస్ట్ అంటాం. సైంటిస్ట్, ఈ సైంటిస్ట్ కి అర్థమైంది ఎవరో ఎవరో పుట్టినారు. అయితే వాళ్ళు ఏం చేసినారంటే అక్కడితో ఆగిపోలేదు, ఇంకా ముందుకు వెళ్ళినారు. చూడండి 5వ వచనం 2:5 మత్తయి సువార్త. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్న ప్రవక్తల పుస్తకాలు కూడా వాళ్ళు యెషయా గ్రంథం చదివినారు. యెషయా గ్రంథం చదివి వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే యూదయ బెత్లెహేములో ఎవరో పుట్టినారు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసినాం. ఆ నక్షత్రం ద్వారా మేము తెలుసుకున్న సంగతి ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి పుట్టినాడు, ఆయనను మేము చూడడానికి వచ్చినాం, ఆయన మేము ఆరాధన చేయడానికి వెళ్తున్నాము అని వాళ్ళు రాంగ్ అడ్రస్కి వెళ్ళినారు. ఒకసారి లొకేషన్ ఎవరైనా రాంగ్ లొకేషన్ షేర్ చేసినారేమో మరి, మనకైతే తెలియదు. సో వాళ్ళు రాంగ్ అడ్రస్కి వెళ్ళినారు. రాజు కదా, రాజు అని రాయబడ్డది కదా, రాజు ఇంట్లోనే పుట్టుంటాడు అని చెప్పేసి వాళ్ళు రాంగ్ అడ్రస్కి వెళ్ళినారు. సరే, రాంగ్ అడ్రస్కి వెళ్తే వెళ్ళినారు కానీ ఆ నక్షత్రం మాత్రం ఏం చేయలేదు, ఆగిపోలేదు. ఆ నక్షత్రం నడుస్తుంది. స్టార్స్ నడుస్తాయా? ఖచ్చితంగా వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన మరుక్షణం సూర్యుడు కంటే ప్రకాశవంతమైన నక్షత్రం. అండ్ ఆ నక్షత్రం ఏం చేస్తుంది అంటే అది నడుస్తుంది, దారి చూపిస్తుంది. సో ఎక్కడి వరకు ఆ యొక్క నక్షత్రం వీళ్ళకు దారి చూపించింది అని అంటే మన వాక్యంలో ఇలాగే చదివినాం కదా. 9వ వచనం. రాజు మాట విని బయలుదేరి పోతుండగా తూర్పు దేశం వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలిచి వరకు అది ఆ నక్షత్రం అనేది నడుస్తా ఉన్నది. ఆ యొక్క నక్షత్రాన్ని కూడా చూస్తూ వీళ్ళేం చేస్తున్నారు అంటే వాళ్ళు పైకి చూస్తూ నడుస్తున్నారు. అర్థమవుతున్న వాక్యం. ఇప్పుడు నక్షత్రం ఎక్కడో పైన ఉంది, ఆ పైన చూసుకుంటూ వాళ్ళు నడుస్తూ పోతున్నారు. సో ఆ నక్షత్రం యొక్క రేస్ అంటారు కదా, రేస్ కిరణములు అనేవి ఎక్కడ పడుతుంది? భూమి మీద పడుతున్నాయి. ఆ కిరణాలు అనేవి దారి అనేది ఇట్లా మన డివైడర్ ఉంది కదా, అట్లా దారి వేస్తూ పోతుంది. ఆ యొక్క దారిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే దారిలో వాళ్ళు వెళ్ళగానే ఆ నక్షత్రం ఎక్కడి వరకు వచ్చింది అని అంటే శిశువు ఉండిన ఏ ఇంట్లో అయితే శిశువు ఉన్నాడో ఆ ఇంటి పైన నిలబడ్డాడు. దాని తర్వాత నడవడం మానేసేది. మీరు ఎక్కడికైతే వెళ్ళాలో ఆ అడ్రస్ ఇదే, ఇక్కడికి రండి, ఆ శిశువు ఇక్కడే ఉన్నాడు. సో కాబట్టి తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి? వీళ్ళు వాళ్ళకి వేరే పని పడదు కదా, వాళ్ళకి వేరే పని ఉందా లేదు. సైంటిస్ట్ అంటే చాలా బిజీ పర్సన్స్ వాళ్ళు, కానీ వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చినారు. ఎన్నో కిలోమీటర్లు వాళ్ళు నడుస్తూ వచ్చినారు. వాళ్ళు ఏమైనా తిన్నారా అని అంటే వాక్యంలో లేదు. వాళ్ళు ఏమైనా తాగినారా అని అంటే వాక్యంలో లేదు. వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళ కాళ్ళకి వాపు రాలేదు.
ఆ నక్షత్రాన్ని చూస్తున్నారు, ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. పైగా వాళ్ళు ఉట్టి చేతులతో కూడా రాలేదంట. దే క్యారీ గిఫ్ట్స్ విత్ దెమ్. వాళ్ళు ఈ యొక్క వాక్యాన్ని చదివిన తర్వాత ఒక రాజు పుట్టినాడు, రాజు దగ్గరికి మేము ఒంటరిగా ఉట్టి చేతులతో ఎట్లా పోవాలా అని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారంటే ఆ యొక్క బంగారము, సాంబ్రాన్ని, గోడము అవన్నీ మోసుకొని వాళ్ళు. ఇంకొక చిన్న ప్రశ్న, ఆ జ్ఞానులు యేసు దగ్గరికి వచ్చినారు అండ్ వాళ్ళ గిఫ్ట్స్ యేసుక్రీస్తు ప్రభు వారికి అర్పించినారు, చాలా మంచిగా. మనందరికీ బంగారం అంటే ఇష్టమేనా లేదా? అందరికి ఇష్టమేనా? బ్రదర్స్కి ఎక్కువ ఇష్టం, సిస్టర్స్ కంటే బ్రదర్స్కే ఎక్కువ ఇష్టం. ఈ ఏళ్ళకు ఉంటాయి, ఈ ఏళ్ళకు ఉంటాయి, బ్రాస్లెట్ వేసుకుంటారు, మెడల్ వేసుకుంటారు కదా. సరే, ఇప్పుడు జ్ఞానులు వచ్చి ఏసుడికి బంగారం ఇచ్చినారు. ఆ బంగారాన్ని ఏసుడు ఏం చేసింది? దేవుని చిత్తం అయితే నేను నెక్స్ట్ టైం వచ్చాను అనుకోండి, మీరు అప్పటి వరకు ఆలోచించండి. ఆ బంగారాన్ని ఏసులో ఏం చేసినాడు? ఆయన ఫింగర్స్కి రింగులు చేయించుకున్నాడా, లేకపోతే మెడలో బ్రాస్లెట్ వేసుకుని చేయించుకున్నాడా, లేకపోతే మెడలో గొలుసు చేయించుకున్నాడా, గోల్డ్ వాచ్ పెట్టుకున్నాడా ఏసులో? మీరు ఆలోచించండి. నేను నెక్స్ట్ టైం కనుక వస్తే అప్పుడు మీరే నాకు చెప్పాడు ఆ గోల్డ్ని ఏసులో ఏం చేసినాడు. గోల్డ్ ఇచ్చినారా లేదా? సైంటిస్ట్ జీసస్ ఇచ్చినారు కదా. ఆ గోల్డ్ జీసస్ ఎంత గోల్డ్ ఇచ్చినారో తెలియదు, ఎంతమంది జ్ఞానులు వచ్చినారో తెలియదు, ఎంత గోల్డ్ ఇచ్చినారో తెలియదు, కానీ గోల్డ్ మాత్రం ఖచ్చితంగా యేసుకి. సో కాబట్టి ఈ యొక్క జ్ఞానుల నుండి మనము తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, ఒక వింత జరిగింది. ఆ యొక్క వింతని వాళ్ళు ఊరికే చూస్తూ ఊరుకోలేదు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసినారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ ఇంటి లోపలికి వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టింది పశువుల పాకలో. జ్ఞానులు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంట్లో ఉన్నాడు. వారు ఇంటిలోనికి వచ్చి ఎవరు సమర్పించుకున్నారండి ఆ ఇల్లు? యేసుకి అర్థమవుతుందా వాక్యం? యేసు పుట్టింది ఎక్కడ? పశువుల పాక. జ్ఞానులు వచ్చేసరికి యేసు ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఆ ఇల్లు యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు సమర్పించుకున్న వ్యక్తి ఎవరు? క్వశ్చన్ మార్క్. దాని తర్వాత జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు బంగారము, సాంబ్రాణి, పూలము ఇవన్నీ అర్పించినారు. సో కాబట్టి ఈ యొక్క జ్ఞానులు వాళ్ళ జ్ఞానాన్ని వదిలిపెట్టేసినారు. వాక్యంలో రాయబడ్డది ఏంటి అంటే, వాళ్ళు సాగిలపడ్డారు. సాగిలపడ్డారు, వాళ్ళు పూర్తిగా నేల వరకు సాగిలపడి ఆయనని పూజించారు. సరే, మరియమ్మ పక్కనే ఉంది, యోసేపు కూడా పక్కనే ఉన్నాడు. మరియమ్మని ఆరాధన చేయొచ్చు కదా. అర్థమవుతుందా వాక్యం? మరియమ్మ పక్కనే ఉంది కదా, యోసేపు కూడా పక్కనే ఉన్నాడు. కానీ వాళ్ళు ఎవరిని ఆరాధన చేసినారు? శిశువుని వాళ్ళు ఆరాధన అనేది చేశారు. అందుకే వీళ్ళెవరు మనలాగా అజ్ఞానులు కాదు, అది వాళ్ళు జ్ఞానులు. ఎవరిని ఆరాధన చెయ్యాలో వాళ్ళకి తెలుసు. ఎవరిని ఆరాధన చెయ్యాలి, ఎవరిని ఆరాధన చెయ్యొద్దు మనము తెలుసుకోవాలి. ఫస్ట్ బైబిల్లో ఆరాధనకి నిజంగా చాలా ప్రాముఖ్యత అనేది ఉన్నది. ఈ రోజులలో ఏం జరుగుతుంది అంటే, ఆరాధనకి చాలా తక్కువ టైం ఇస్తున్నారు, మెసేజ్కి మిగతా వాటన్నిటికీ ఎక్కువ టైం ఇస్తున్నారు. మీకు ఇప్పుడు కొన్ని వచనాలు చూపిస్తాను నేను. ఆ యొక్క వచనాలు అంటే మిమ్మల్ని ఆరాధన కొరకు ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ఈ యొక్క వచనాలు నేను చూపిస్తున్నాను. 32, 40, 26 చూడండి. ఎందుకు అంటే ఈ రోజుల్లో మనం ఏం గమనిస్తున్నాము అంటే, ఆరాధన యొక్క ప్రాముఖ్యత అనేది తగ్గిపోతుంది. ఆరాధనకు అసలు టైమే ఇవ్వట్లేదు. ఆరాధన అంటే టైం వేస్ట్ అనుకుంటున్నారు. కాబట్టి అందుకే
ఆరాధన యొక్క ప్రాముఖ్యత మీకు తెలియజేయడానికి నేను ఇప్పుడు కొన్ని వచనాలు చూపిస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా గమనించవలసిందిగా యేసు నామమున మీకు మనవి చేస్తున్నాం. ఎవరైనా కొత్తగా వస్తే నేను ఏ ప్రభువుని ఎందుకు నమ్ముకున్నానో ఈ వచనాలను బట్టి మీకు అర్థమవుతుంది. 32:40 పాత నిబంధన కాలంలో ఆగండి. పాత నిబంధన కాలంలో ఏ విధంగా ఈ దేవుని ఆరాధన చేసినారు అనే సంగతి మనకు అర్థమవుతుంది. చదవండి. నేను వారికి మేలు చేయక మానకుండానట్లు. చాలు. నేను వారికి మేలు చేయుట మానని దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. ఏ దేవుడు ఈ రోజు పుట్టినాడు, ఏ దేవుని ఇంటికి నేను ఈ రోజు వచ్చినాను, నా కొరకు ఎవరు పుట్టినారు అంటే మేలు చేయుట మానని దేవుడు. ఆయన మేలు చేస్తూ ఉంటే అడ్డులు ఆటంకాలు ఏమీ రావట్లేదు. ఫలానా కుటుంబానికి, ఫలానా సహోదరునికి, ఫలానా సహోదరికి నువ్వు మేలు చేయడానికి వీలు లేదు అని ఆయనను ఎవరు కూడా ఆపట్లేదు. ఆయనను ఆపే దమ్ములు ఎవరికి లేదు. మేలు చేయుట మానని దేవుడు. తర్వాత వచనం చదవండి. 41, 32:41. చాలు. ఆనందంగా మేలు చేసే దేవుడు, సంతోషంగా మేలు చేసే దేవుడు. కోపగించుకుంటా, మూలుకుంటా, గులుక్కుంటా, తిట్టుకుంటా మేలు చేసే దేవుడు కాదు. సంతోషంగా మేలు చేసే దేవుడు. నాకు మేలు చేస్తుంటే ఆ దేవునికి సంతోషం. తర్వాత వచనం చదవండి. 42, 32:42. చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. ఈ రోజు ఏ దేవుడి గురించి నువ్వు వాక్యం వినడానికి వచ్చినావు అంటే చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు ఈయన. ఆయన ఒక మేలు నీకు వాగ్దానం చేసినాడు అంటే మాట తప్పే దేవుడు అసలు కానే కాదు. ఒకటి, మేలు చేయుట మానని దేవుడు. రెండోది, సంతోషంగా మేలు చేసే దేవుడు. మూడోది, చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. 31:14 31:14 ప్రభువుతో యాజకులను సంతోషపరచడను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా తృప్తిగా మేలు చేసే దేవుడు. నేను తృప్తి చెందేంత వరకు నాకు మేలు చేసే దేవుడు. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించిన విధానం చాలు. చాలా అద్భుతంగా నువ్వు నన్ను ఆశీర్వదించడం, చాలా గొప్పగా నువ్వు నన్ను ఆశీర్వదించడం, ఇక నువ్వు నన్ను ఆశీర్వదించడం ఆపేయి అని అనేంత వరకు ఈ దేవుడు మేలు చేసే దేవుడు. అర్థమవుతుందండి నీకు వాక్యం? నీకు అర్థమవుతున్నాము? తృప్తి చెందేంత వరకు ఈ దేవుడు ఏం చేస్తున్నాడు? 31:17. రాబోయే కాలమందు నీకు మేలు కలుగునని నమ్మిక ఇవ్వది. చాలు. రాబోయే కాలమందు కూడా ఏం చేస్తాడంటే, రాబోయే కాలం అంటే ఫ్యూచర్ అని అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా చదువు ఏమైపోతుందో, నాకు ఉద్యోగం వస్తుందా రాదా, నాకు ఇంత అవుతుందా అవ్వదా, నేను లైఫ్లో సెటిల్ అవుతానా అవ్వనా, నా యొక్క ఫ్యూచర్ ఏమైపోతుంది, నా పిల్లల ఫ్యూచర్ ఏమైపోతుంది, నా కుటుంబం యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది అనే చింత నీకు నాకు అసలు అవసరమే లేదు. రాబోయే కాలమందు కూడా నీకు నాకు మేలు చేసే దేవుడిన. ఈ వచనాలన్నీ ఎవరు చదివి? వెరీ గుడ్, జ్ఞానులు. వాళ్ళు చదివినారు కాబట్టి వాళ్ళు లేఖనాలన్నీ తీసినారు, లేఖనాలన్నీ చదివినారు. చదివేసి అరే ఇటువంటి దేవుణ్ణి మనం చూడడానికి వెళ్తున్నాం, పుట్టి చేతులతో ఎందుకు వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారు అంటే చాలా విలువైన వస్తువులు యేసుక్రీస్తు ప్రభుల వారికి వాళ్ళు అర్పించినారు. కాబట్టి ఈ యొక్క జ్ఞానుల నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఏంటి అంటే, ఒకటి, వాళ్ళకు పట్టుదల అనేది చాలా అద్భుతంగా ఉంది. ఎట్లయినా సరే ఆ యొక్క శిశువుని చూసే తీరుతాము, ఎట్లయినా సరే ఆ యొక్క శిశువు దగ్గరికి నేను ఏదో ఒకటి సమర్పించుకుంటా, ఎట్లయినా సరే ఏమి అంటే ఎంత క్రయమైనా నేను చెల్లిస్తాను, ఎంత కష్టమైనా సరే నేను మందిరానికి వెళ్తా, ఎంత కష్టమైనా సరే నేను వాక్యం చదువుతా, ఎంత కష్టమైనా సరే నేను ప్రార్థన ఖచ్చితంగా చేసుకుంటా, ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత నష్టం జరిగినా సరే నేను ఆరాధన అనేది ఖచ్చితంగా చేస్తా. ఆరాధన చేయుట మానను నేను.
కాబట్టి ఈ యొక్క జ్ఞానుల నుండి మనం తెలుసుకోవాల్సిన సంగతులు కూడా చాలా ఉన్నాయి. సో బంగారు, సాంబ్రాణి, బోలము అనేవి వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారికి అర్పించినారు. సో కాబట్టి బోలము అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు శ్రమ పడబోతున్నాడు అని అర్థం. బంగారము అంటే అది దైవత్వానికి సాదృశ్యం. పుట్టిన వ్యక్తి ఎవరో కాదు, ఆయన దేవుడు, దేవుని కుమారుడు. ఈయన దేవుడు పుట్టినాడు మన కొరకు అని ఆ యొక్క బంగారాన్ని వాళ్ళు అర్పించినారు. సో బోలము అంటే ఈ యొక్క వ్యక్తి మన కొరకు శ్రమ పడబోతున్నాడు, మన కొరకు ఇబ్బంది పడబోతున్నాడు, మన కొరకు దెబ్బలు తినబోతున్నాడు, మన కొరకు ఎంతో గొప్ప త్యాగం చేయబోతున్నాడు అని వాళ్ళు బోలాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి సమర్పించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రమల గురించి ఆలోచిస్తే, ఒక లూకా గారు ఉన్నారు బైబిల్లో. లూకా సువార్త రాసిన లూకా. ఆయన ఎవరు అంటే ఒక డాక్టర్. లూకా ఎవరు? వైద్యుడు. వెరీ గుడ్, వైద్యుడు. ఇప్పుడు మనం ఇలా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పూర్తిగా కొట్టబడ్డాడు, పూర్తిగా దున్నబడ్డాడు, పూర్తిగా ఆయన ఏమి అంటే కొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, ఇంకా చాలా ప్రమాదం చేసేటట్టు ప్రభువారికి జరిగింది. సో మనం ఆలోచిద్దాం ఇప్పుడు ఏమి అంటే, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి డెడ్ బాడీ తీసుకొని వెళ్ళి లూకా గారికి ఇచ్చినారు అనుకోండి. వైద్యుడైన లూకా గారు ఒక డెడ్ బాడీ మన దగ్గరకు వచ్చింది, ఆ యొక్క డెడ్ బాడీకి మీరు పోస్ట్ మార్టం చేయాలి, సరేనా? ఇవన్నీ బైబిల్లో లేవు, జస్ట్ మీకు వాక్యం అర్థం అవడానికి. సో లూకా గారు ఏం చేస్తాడండి? ఆయన ఒక వైద్యుడిగా ఆయన ఏం ఆలోచిస్తాడు, ఏం చేస్తాడు? ఇంత భయంకరంగా ఈయన వీపు దున్నబడ్డది, ఇంత భయంకరంగా చేతులకి మేకులు, కాళ్ళకి మేకులు, తలపైన ముళ్ళ కిరీటం, బాడీలో ఏ పాట వదలలేదు ఆయనని. ఇంత భయంకరంగా దున్నబడ్డేది. ఆ యొక్క దున్నబడ్డ వీపు అనేది సరిగ్గా కావాలి అంటే ఒక వైద్యుడిగా నేను ఎన్ని కుట్లు వేయాలి? 1000 కుట్లు వేయాలా? 10,000 కుట్లు వేయాలా? 1,00,000 కుట్లు వేయాలా? ఎన్ని కుట్లు వేస్తే ఆ వీపు నయమవుతుంది? డాక్టర్ల జ్ఞానానికి కూడా అర్థం కానంత భయంకరంగా యేసుక్రీస్తు ప్రభువు వారు కొట్టబడ్డాడు. ఎవరికి కూడా అర్థం కాదు ఎందుకు అంత భయంకరంగా, ఎందుకు అంత ఘోరంగా యేసుక్రీస్తు ప్రభువు వారిని కొట్టినారు, ఎందుకు ఆయన అన్ని శ్రమలు అనుభవించినాడు, అవి ఎవరికి కూడా అర్థం కావాలన్నమాట. సో కాబట్టి ఏమి అంటే మనం అర్థం చేసుకోవాలి ఎందుకు జ్ఞానులు అట్లా అర్పించినారు అంటే, ఆ బాలుడు మన కొరకు ఆయన శ్రమ పడబోతున్నాడు, హింసింపబడబోతున్నాడు, ఎంతో వేదన పడబోతున్నాడు. గెత్సెమనే అనే వనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు విషం తాగినాడు. మీకు తెలుసో తెలుగు ఏం తాగినాడు యేసు ప్రభు? నువ్వు నేను తాగాల్సిన విషం అది. నువ్వు నేను తాగాల్సిన విషము పాత్రని యేసుక్రీస్తు ప్రభుల వారు తాగినాడు. గెత్సెమనే అనే వనంలో నుండి అట్లా ఆయన బయటికి రాగానే 1000 సోల్జర్స్ వచ్చినారు. బయటికి రాగానే బయట 1000 సోల్జర్స్ ఉన్నారు. అందరూ ఆయనను పట్టుకొని ఆయన చూడగానే ఆ విషపు పాత్ర తాగినాడు. తాగిన తర్వాత ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళగానే ఈసం తాగిన పాము వస్తున్నాడు మన దగ్గరికి, పట్టుకొని చంపండి, వాడు కనుక మనల్ని కలిస్తే మనమే చేస్తాం అని చెప్పేసి కనికరం లేకుండా యేసును పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువుని ఈడ్చుకొని పోయినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. సో అరణ్యంలో మోసే ఎలాగో సర్పం ఎత్తేనో అలాగూ విశ్వసించిన ప్రతి వాడును ఆయన యందు నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సో కాబట్టి ఆ యొక్క సోల్జర్స్ అందరూ కూడా గుంజుకొని పోయినారు. ఆయన గుంజుకొని పోయి అరచేతులతో కొట్టినారు, ఉంచినారు. 1 దెబ్బ 45 దెబ్బలు, కొరడా దెబ్బలు ఆయనకి కొట్టినారు. అసలు నాకు నిజంగా తెలియక నాకు అర్థం కాని సంగతి ఏంటంటే, ఒక వ్యక్తి ఇంత భయంకరంగా ఆయన శ్రమ పడబోతున్నాడు అని అంటే ఈ లోకానికి వస్తారా? నేనే ఉన్నాను ఇప్పుడు. అట్లా వెళ్తా ఉంటే నువ్వు బైబిల్ చేతిలో పట్టుకొని వెళ్తా ఉంటే నిన్ను తంతని చేయి నరికేస్తారు అని అంటే పోగలనే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకి చాలా ధైర్యం. ఎన్ని శ్రమలైనా నాకు రానివ్వండి, నేను మాత్రం ఓర్చుకుంటాను,
కొద్దిసేపు నేను ఓర్చుకుంటే ఈ లోకానికి ఎంతో గొప్ప రక్షణ అనేది వస్తుంది అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభుల వారు అన్ని కూడా ఎంతో ఓపికగా ఆయన ఏం చేసినాడంటే ఇవన్నీ కూడా భరించాడు. ఏ వ్యక్తి అయినా సరే చనిపోయే ముందు ఆఖరి కోరిక కోరినాడు అనుకోండి. వింటున్నారా? ఏ వ్యక్తి అయినా సరే చనిపోయే ముందు ఆఖరి కోరిక కోరితే ఆయన యొక్క ఆఖరి కోరిక తీరుస్తారా? తీర్చరండి కదా. ఆయన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే, ఆయన కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బావ బామ్మరులు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరూ ఏం చేస్తారు? చనిపోయే ముందు ఆఖరి కోరిక కోరినాడు. అయ్యో తీరుద్దాము 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 తీరుద్దాము. అందరూ పరుగులు తీస్తారు. సో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఆయన శిలువలో చనిపోకన్నా ముందు ఈ లోకానికి కోరిన ఆఖరి కోరిక దాహం. ఏమో ఏదో కోరిక తీర్చినదా? 150 కిలోల బరువు ఉన్న సిలువను నేను మోసినాను, దాహం అవుతుంది. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టినారయ్యా వీపు మీద, దాహం అవుతుంది. కొన్ని కిలోమీటర్లు ఆ యొక్క సిలువ నేను మోసినాను, అలసిపోయినాను. కొట్టినారు, కొరడా దెబ్బలు కొట్టినారు, సిలువ మోయించినారు, చేతులకి కాళ్ళకి మేకులు కొట్టినారు, అలసిపోయినానండి. కొన్ని నీళ్ళు ఇవ్వండి ప్లీజ్, దాహం. అర్థమవుతుందండి మీకు వాక్యం? ఆయన ఆఖరి కోరిక కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు ఆయన వదిలేసుకున్నాడు. కేవలం నీ కోరిక నా కోరిక తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఆఖరి కోరిక కూడా వదిలేసినాడు. ఈ లోకం యేసుక్రీస్తు ప్రభువు వారి ఆఖరి కోరికను కూడా తీర్చలేకపోయింది. అటువంటి దుర్మార్గమైన లోకాన్ని, అటువంటి భయంకరమైన లోకాన్ని ఈ రోజు దేవుని ప్రజలు ప్రేమిస్తున్నారు. ఎవరిని ఏమనాలా? దాహం. యేసుక్రీస్తు ప్రభువు వారి దాహం అని అర్చింది కూడా నీ కొరకే. ఒకవేళ ఆ యొక్క కేకకి నువ్వు గనక స్పందించలేవనుకో, పొద్దున మనం చూసినాము నరకము అని ఒక స్థలం ఉంది. ఆల్రెడీ ఒక ధనవంతుడు అక్కడికి వెళ్ళిపోయినాడు, ఆ స్థలానికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఆయన కూడా అదే అంటున్నాడు, ఇప్పుడు నాకు దాహం అవుతుంది, 1 డ్రాప్, 1 డ్రాప్, ఒక్కటే ఒక చుక్క, నాకు దాహం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దాహం అనే కేకకి నువ్వు గనక స్పందించకపోతే, ఈ రోజు నువ్వు గనక యేసుక్రీస్తు ప్రభుల వారి దాహం అనే కేకకు స్పందించకపోతే, ఆ అగ్ని ఆరుదు పురుగు చావులు అనే స్థలానికి వెళ్ళి నిత్యము యుగ యుగములు దాహం 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 దాహం, దయచేసి నాకు నీళ్ళు ఇవ్వండి, ఒక్క చుక్క చాలండి, దయచేసి నాకు నీళ్ళు ఇవ్వండి అని రొమ్ము బద్దలు కట్టుకొని ఏడవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఈ మధ్య కాలంలోనే మొన్న మా యొక్క స్థానిక సంఘంలో మేము ప్రత్యేక కూడికలు పెట్టుకున్నాం. 3 days ప్రత్యేక కూడికలు. ఆ యొక్క ప్రత్యేక కూడికలలో ఏమైందంటే, నాకు కిచెన్ దగ్గర వంట దగ్గర డ్యూటీ చేసినాను, వంట చేసే పని. ఆ వంటలు అని అంటే గ్యాస్ స్టవ్ మీద వంటలు కాదు, మరి కట్టెల పొయ్యి మీదనే వంటలు. కట్టెలను పెట్టాలా, కొంచెం కిరోసినాయిల్ పోసి అగ్ని ముట్టియాలి. ఆ యొక్క అగ్ని ముట్టించేటప్పుడు కానీ, ఆ యొక్క అగ్ని మండేటప్పుడు కానీ, ఆ యొక్క అగ్ని చుట్టూ తిరిగి మేము వంటలు చేస్తుంటే ఆ అగ్ని వేడి అనేది, ఆ అగ్ని పొగలు, ఆ యొక్క శిఖలు అనేవి చాలా భయంకరంగా తగ్గుతూ ఉన్నాయి. ఉదయరంజన్ గారు వేయండి, కట్టెలు వేయండి, మంట ఎక్కువైపోయింది, కట్టెలు తీయండి అని అంటే ఎంత భయమైంది మాకు. ఆ అగ్ని దగ్గరికి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఆ యొక్క అగ్ని ఆర్పేటప్పుడు పొగ అనేది మా కళ్ళల్లో పడుతుంటే కళ్ళు ఎంత భయంకరంగా మండినాయి. నేను హృదయంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధన చేసినాను. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పది, ఇంత గొప్ప రక్షణ నువ్వు నాకు అనుగ్రహించడానికి ఈ లోకానికి ఒక దీనుడిగా, ఒక దరిద్రుడిగా వచ్చినావు.
బైబిల్ గ్రంథంలో ఆ మాట కూడా ఉంది. వారి పాద సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. యుగ యుగములు ఆ యొక్క అగ్ని అనేది ఆరదు, ఆ యొక్క ఆత్మ అనే పురుగు అనేది చాలా యుగ యుగములు ఆ యొక్క అగ్నిలో ఆ యొక్క పొగలో యుగ యుగములు కాలుతూనే ఉన్నాయి. చాలా డేంజర్ ప్లేస్. ఆ స్థలము గురించి ఆలోచించిన, ఆ యొక్క స్థలం గురించి ధ్యానించిన ఎంతో భయంకరం. అటువంటి స్థలం నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి ఆయన రక్షకుడుగా జన్మించాడు. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఇదే చర్చ్, ఈ హెబ్రోన్ చర్చ్ తప్ప వేరే చర్చ్ మాకు అసలు తెలియనే తెలియదు. మేము చిన్నగా ఉన్నప్పటి నుండి ఇదే చర్చ్. మా అమ్మ నాన్న వెళ్తే హెబ్రోన్ చర్చ్కే వెళ్ళాలి, వేరే చర్చికి వెళ్ళొద్దు అని మాకు నేర్పించినారు. మేము చర్చికి రాకపోతే మా నాన్న కొట్టి మరీ తీసుకొని వెళ్ళేవాడు. ఆయన నేరుగా తొడల మీదనే కొట్టేవాడు. తొడ మొత్తం ఎర్రగా అయిపోతుండే. చాలా శిక్షించేవాడు మమ్మల్ని. వెళ్తే హెబ్రోన్ చర్చికే వెళ్ళాలి, లేకపోతే వేరే చర్చికి అసలు వెళ్ళొద్దని ఈ చర్చికే నడిపించినాడు. మా ఇంట్లో కూడా గోడల మీద వాక్యాలు ఇట్లా రాసుంటాయి. అన్ని మోటో కార్డ్స్ ఉంటాయి, అన్ని క్యాలెండర్స్ ఉంటాయి, అన్ని సెల్ఫ్లలో మొత్తం అన్ని బైబిల్సే ఉంటాయి, అన్ని సియోన్ గీతంలే ఉంటాయి, భక్తుల సింగ్ తాత రాసిన పుస్తకాలే, అన్ని ఆల్ స్పిరిచువల్ బుక్స్ సెల్ఫ్లలో ఉంటాయి. నా జీవితంలో నేను చేసిన సంగతి ఏంటి అని అంటే, అటువంటి పరిస్థితుల మధ్యలో కూడా నా యొక్క స్నేహితులను పిలుచుకొని ఆ వాక్యాలు ఉన్నాయనే భయం లేకుండా, ఆ యొక్క దేవుని గ్రంథం ఉంది అనే భయం లేకుండా నా స్నేహితులను పిలుచుకొని మేము మంచిగా బీర్ బాటిల్స్ ఇట్లా రౌండ్గా పెట్టుకొని వాటి రౌండ్గా ఇట్లా మంచిగా కూర్చొని ఆ బీర్ బాటిల్స్కి మొక్కి మరి మేము బీర్ తాగాం. నేను ఎవరిని? మా అమ్మ నాన్న బిలీవర్స్ చిల్డ్రన్. వెళ్తే హెబ్రోన్ మందిరానికి వెళ్ళాలి, వింటే హెబ్రోన్ మందిరంలోనే వాక్యం వినాలి అని చిన్నగా ఉన్నప్పటి నుండి మమ్మల్ని ఈ చర్చికే నడిపించినారు. చిన్నగా ఉన్నప్పటి నుండి ఇదే వాక్యం వింటున్నాను నేను. అయినా సరే బయటకు ఎక్కట్లేదు, ఏమీ అర్థం అవ్వట్లేదు. అందుకే ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించినాను. మా అమ్మ నాయనతో కూడా కొట్లాడినాను 2 సంవత్సరాలు. నేను అసలు మందిరానికే వెళ్ళలేదు. అంటే అప్పటికి నాకు ఏజ్ కొంచెం ఎక్కువనే వచ్చేది. 24, 25, 26 ఆ ఏజ్ వస్తుంది. 24 సంవత్సరాల వరకు వచ్చేసింటాను నేను అప్పటికి. 2 సంవత్సరాలు మా అమ్మ ఆయనతో పూర్తిగా కొట్లాడినా, మీరు వండి, మీరు వెళ్ళండి మందిరానికి, నేను రాను అని వాళ్ళని బెదిరించినాను. వాళ్ళ మీదకి ఎగిరినాను, వాళ్ళ మీదకి గట్టిగా మాట్లాడినా నేను. 2 years నేను అసలు క్రిస్మస్ కు కూడా చర్చికి రాలేదు. 2 years నేను అసలు వాగ్దానం కూడా తీసుకోలేదు. 2 సంవత్సరాలు వాచ్ నైట్ సర్వీస్ కు రాలేదు, గుడ్ ఫ్రైడేకి రాలేదు, ఈస్టర్ కు రాలేదు, జనవరి 1 కూడా రాలేదు, వాగ్దానం కూడా తీసుకోలేదు. వేస్ట్ ప్రామిసెస్. ఇష్టం వచ్చినట్టు ఈ లోకంలో నేను జీవించినాను. కాబట్టి నాకు నేను అవ్వాలంటే స్మోకింగ్ అంటే సూపర్, మాస్టర్ ఆఫ్ స్మోకింగ్ అని ఆలోచన. తర్వాత డ్రింకింగ్ అంటే ఇంకా పీజీ, డ్రింకింగ్లో పీజీ చేసుకోవడం అని ఆలోచన. సో ఈ అలవాట్లన్నీ ఎట్లా అలవాటైనవి ఇవన్నీ ఒక బిలీవర్ చేయండి, ఆలోచిస్తారా మీరు? కాబట్టి అటువంటిది నా జీవితంలో మరి దేవుని ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయో ఆ ఉద్దేశాలని ఎవరు కూడా మార్చలేరు, ఎవరు కూడా ఆ యొక్క ఉద్దేశాలని చేంజ్ చేయలేరు. సో మా ప్రాంతంలోనే 3 రోజులు ప్రత్యేక కూడికలు జరిగినాయి. ఆ 3 రోజుల ప్రత్యేక కూడికలకు కూడా నేను వెళ్ళలేదు. ఫస్ట్ 2 days అసలు వెళ్ళలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. అమ్మ నాన్న, అన్న తమ్ముడు చెల్లెలు అందరూ వెళ్ళినారు. నేను ఒక్కనే వెళ్ళలేదు. ఫస్ట్ 2 days వాళ్ళు మంచిగా స్పెషల్ మీటింగ్స్కి వెళ్ళినారు, మళ్ళీ ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చి కూడా ఆ స్పెషల్ మీటింగ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎంత మంచిగా పాటలు పాడుతున్నారు, ఎంత మంచిగా వాయిద్యాలు వాయిస్తున్నారు, ఎంత మంచిగా వాక్యం చెప్తున్నారు, వాక్యం ద్వారా దేవుడు ఎంత మంచిగా దర్శిస్తున్నాడు. ఆ పాటలు వింటుంటేనే హృదయం నిండిపోతుంది, హృదయం పొంగిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి సంతోషాన్ని మేము అనుభవిస్తున్నామని ఇంట్లోనే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కూడా నేను లెక్కలేదు. 2 రోజులు అసలు నేను ఆ ప్రత్యేక కూడికలకు వెళ్ళలేదు. సో లాస్ట్ డే 3వ రోజు మా నాయననే నా దగ్గరకు వచ్చినాడు. ఈ రోజు ఒక్కరోజు అయితే ఈ ప్రత్యేక కూడికలు అయిపోతాయి. మళ్ళీ మన ఊర్లో ప్రత్యేక కూడికలు జరుగుతాయో జరగాయో తెలియదు. ఈ రోజే లాస్ట్ ఛాన్స్ అని మాట్లాడినాడు, నచ్చ చెప్పినాడు. నేను రాను, మీరు కొండి,
నాకు వద్దు వేస్తున్నాడు, నాకు వద్దు, నేను రాను. మీ జీవితాలే సరిగ్గా లేవు, మీరేమైనా వాక్యాలు సరిగ్గా బతుకుతున్నారా? వాళ్ళ వాక్యం గురించి నాకు చెబుతున్నారు కాబట్టి నేను రాను అని మొండిగా అట్లనే ఉండిపోయాను. మన ఆయన కూడా పట్టుదల ఏం ఉండలేడు, నన్ను పట్టుకున్నాడు, గుంజుకొని పోయి కూర్చోబెట్టాడు. ఎక్కడ? వెరీ గుడ్, మందిరం. గుంజుకొని పోయి కూర్చోబెడితే నేను కూడా ఆ వాక్యాన్ని ఏమీ వినట్లేదు, ఆ వాక్యాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఆయన ఏదో వడుతూ ఉన్నారు, వాళ్ళు ఏదో పాట పాడుతూ ఉన్నారు, ఆయన ఏదో ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉన్నారు, ఆయన ఏం వడుతున్నాడో ఏమో మనకు తెలియదు అని చెప్పేసి ఆ చెవులు అనేది ఎక్కడో పెట్టేసిన బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అన్నట్టు ఉన్నది నా పరిస్థితి. అప్పుడు ఆ వాక్యాన్ని అసలు వినడమే లేదు. సో అటువంటి నా జీవితంలో యెషయా 44:21 ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను సమకూర్చినాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు కనుక నన్ను సమకూర్చకపోయితే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. ఐజాయా 44:21 యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను మరచిపోజాలను. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఒక స్పీకర్ పక్కకే నేను కూర్చున్నాను. ఆ వాక్యం చెప్పే బోధకుడు ఇదే మాట చెప్పినాడు, నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను మరచిపోజాలను. నిన్ను మర్చిపోవడం నా వల్ల అవ్వట్లేదు. ఓ హృదయరంజన్, నువ్వు 2 సంవత్సరాలు నన్ను మర్చిపోయినావు, నా ఇంటిని మర్చిపోయినావు, నా యొక్క వాక్యాన్ని చదవడం మర్చిపోయినావు, నన్ను ఆరాధన చేయడం మర్చిపోయినావు, నా పాటలు పాడడం మర్చిపోయినావు, నన్ను ధ్యానించడం, నన్ను తలచుకోవడం కూడా నువ్వు మర్చిపోయినావు. కానీ నేను నిన్ను మర్చిపోవట్లేదు, నిన్ను నా హృదయంలో నుండి తీసేయలేకపోతున్నా. అంత అద్భుతమైన ప్రేమ ఈ దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. ఆ ఒక్క మాట కనుక నా హృదయానికి తాకకపోయితే బహుశా నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడినే కాదు. ఈ విధంగా నేను వాక్యం బోధించేవాడిని కూడా కాదేమో. నువ్వు నా సేవకుడివి, నా సేవ చేయాలి, నా పని చేయాలి. ఏ పని చేస్తున్నావు? నా ఇంటికి రాకుండా, వాక్యం నేర్చుకోకుండా, నన్ను ఆరాధన చేయకుండా, వాక్యం చదవకుండా, వాక్యం ధ్యానించకుండా నువ్వు ఏం చేస్తున్నావు? నా హృదయంలో నుండి నిన్ను తీసేయలేకపోతున్నా. నేను నీ గురించే ఆలోచిస్తున్నా. ఎందుకు హృదయం మందిరానికి రావట్లేదు? ఎందుకు నా పాఠం పాడట్లేదు? ఎందుకు నన్ను ఆరాధన చేయట్లేదు? నేను నీ గురించే ఆలోచిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డ యేసు ప్రభు ఇప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నాడు. నువ్వు యేసు ప్రభు కావాలి, యేసు క్రీస్తు ప్రభుల వారికి నువ్వు కావాలి, నీకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు నీ గురించే ఆలోచిస్తున్నాడు. నువ్వు ఆయన కావాలి. నీ హృదయం యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇవ్వు. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు ఆహ్వానించు. ఆయన ఎంతో గొప్ప రక్షణని నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను మర్చిపోలేకపోతున్నాడు ఆయన. నువ్వు ఎప్పుడు మందిరానికి వస్తావా? ఎప్పుడు దేవుని వాక్యం వింటావా? ఎప్పుడు ఆయనకి హృదయం తెరుస్తావా అని ఆయన హృదయం అనే తలుపుని తడుతున్నాడు. ప్రకటన 3:19 ఉంటుంది ఆ మాట. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి తడుతున్నాను. నీ హృదయాన్ని ఈ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు తడుతున్నాడు. దయచేసి ఆయనకి నీ హృదయాన్ని తెరువు, ఆయన లోపలికి ఆహ్వానించు. నిన్ను మరచిపోలేనటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 2:12 చాలా మంచి మాట ఉన్నది ఇక్కడ. నాకు చాలా ఇష్టం ఆ మాట. మత్తయి సువార్త 2:12 తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని దేవుని చేత బోధింపబడిన వారై, అది ఏ విధంగా అయితే వాళ్ళు వచ్చినారో అదే విధంగా వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఒక మార్గంలో వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. నువ్వు కూడా ఏ విధంగా అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినావో అదే విధంగా దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోకు. యేసుక్రీస్తు ప్రభుల వారికి నీ హృదయాన్ని తెరువు. యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలోకి ఆహ్వానించు. ఆయన నీ హృదయంలోకి వచ్చి నీ యొక్క జీవితాన్ని మార్చేస్తాడు, నీ యొక్క హృదయాన్ని మార్చేస్తాడు, నీ యొక్క అలవాట్లని మార్చేస్తాడు, నీ యొక్క బుద్ధులని మార్చేస్తాడు, నీ యొక్క ప్రవర్తనని పూర్తిగా ఆయన మార్చేస్తాడు. మన లోపల ఎంత మొండితనం ఉంది, ఎంత మూర్ఖత ఉంది, ఎంత తిరుగుబాటు స్వభావం ఉంది.
ఇవన్నిటి కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్క మాటతోనే ఆయన మనకి మార్చేస్తాడు. వాళ్ళు మరి ఒక మార్గాన వెళ్ళిపోయారు. వాళ్ళు ఏ విధంగా అయితే వచ్చినారో అదే విధంగా వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక చిన్న కథ చెప్పి నేను ముగించేస్తాను. ఒక విధంగా స్టోరీ చెప్తున్నాను. అంటే ఎందుకు చెప్తున్నాము అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమ మనకు అర్థం అవ్వడానికి. 2 బర్డ్స్, మగ తెల్ల పావురం అండ్ ఆడ తెల్ల పావురం, ఈ రెండు కూడా లవ్ చేసుకున్నాయి, ప్రేమించుకున్నాయి. సరేనా? జాగ్రత్తగా వినండి. సో మగ తెల్ల పావురం అండ్ ఆడ తెల్ల పావురం రెండు కూడా ప్రేమించుకున్నాయి. సో ప్రేమించుకుంటే వాళ్ళు హాయిగా చాలా సంతోషంగా ఉన్నారు, హాయిగా కలిసి తిరుగుతున్నారు, కలిసి ఎగురుతున్నారు, కలిసి సమకూర్చుకుంటున్నారు. ఇద్దరు ఒకే గూటిలో ఉన్నారు. దాని తర్వాత ఇద్దరు కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, కలిసి డిన్నర్ చేస్తున్నారు, కలిసి లంచ్ చేస్తున్నారు, అన్ని కలిసి చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ప్రేమించుకుంటున్నారు కాబట్టి. సో కాబట్టి ఈ యొక్క 2 పావురాలు చాలా సంతోషంగా ఉన్నారు. సరే, కొంతకాలం అయిన తర్వాత ఆడ తెల్ల పావురం ఏం చేసిందంటే ఈ మగ తెల్ల పావురం యొక్క ప్రేమకి ఒక టెస్ట్ పెట్టింది. సరేనా? ఏం చేశారు? ఆడ తెల్ల పావురం అనేది మగ తెల్ల పావురానికి ఒక టెస్ట్ పెట్టింది అన్నమాట. ఏంటి ఆ టెస్ట్ అని అంటే, డార్లింగ్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నీ ప్రేమకి ఒక టెస్ట్. నా కోరిక తీర్చడం అనేది నీ ధర్మం. సో కాబట్టి దీన్ని బట్టి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అనేది నాకు అర్థమవుతుంది అని చెప్పేసి ఈ ఆడ తెల్ల పావురం ఏం చేసిందంటే ఆ మగ తెల్ల పావురంకి, ఆ డార్లింగ్కి ఏం చెప్పాడు? ఒక కోరిక కోరాడు. ఏంటి ఆ కోరిక అని అంటే, మన ఇద్దరము వైట్ కలర్లో ఉండడం ఏం బాగలేదు కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు నా రంగు మార్చాలా? ఇది మన ప్రేమకి పరీక్ష. మనం ఇద్దరము తెల్ల రంగులో ఉండడం ఏమీ బాగలేదు కాబట్టి నువ్వేం చేయాలంటే నా రంగుని మార్చాలా. ఎప్పుడైతే నా కలర్ని నువ్వు చేంజ్ చేస్తావో అప్పుడు యువర్ లవ్ ఇస్ ట్రూ లవ్. నీ ప్రేమ నిజమైన ప్రేమ నేను నమ్ముతాను. సో ఇప్పుడు ఆ ఆడపిల్ల పావురం ఏం చేసిందంటే ఆ గూడు ఉంటుంది కదా, ఆ గూడు 2 పార్ట్స్ చేసింది అన్నమాట. మధ్యలో నుంచి ఓ గీత చేసేసింది. ఇప్పుడు ఇక్కడ మేల్ సపరేట్ అండ్ ఫీమేల్ సపరేట్. దాని తర్వాత ఆడపిల్ల పావురం ఒక ఆమె వెళ్ళిపోతుంది పని చేసుకోవడానికి, ఒక ఆమె వెళ్ళిపోతుంది. అన్లెస్ అండ్ అంటిల్ మై డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్. నువ్వు నాతోని మాట్లాడొద్దు, నా ముఖం చూడొద్దు, నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు నన్ను ప్రేమిస్తున్న నీ ప్రేమకి ఇది ఒక పరీక్ష. మగ తెల్ల పావురం ఆలోచిస్తున్నాడు, అయ్యో నా డార్లింగ్తో నేను మాట్లాడలేకపోతున్నాను, నా యొక్క డార్లింగ్తో కలిసి తినలేకపోతున్నాను, నా డార్లింగ్ని నేను చూడకుండా ఉండలేకపోతున్నాను, చిన్న కోరిక కోరింది, ఆ యొక్క చిన్న కోరిక కూడా నేను తీర్చలేకపోతున్నాను, అయ్యో ఎట్లా అని ఆ మగ తెల్ల పావురం కూడా చాలా బాధ అవుతుంది లోపల. ఎందుకంటే డార్లింగ్తో మాట్లాడలేకపోతున్నాడు కాబట్టి. సో కాబట్టి ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఎక్కడా తగ్గట్లేదు, ఏ ఆలోచన కూడా రావట్లేదు. సరే, ఓ 4 రోజులు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఆ ఆడపిల్ల పాపం ఏం చేస్తుంది? ఏంటి డార్లింగ్, వాట్ హ్యాపెండ్? ఇదేనా నీ ప్రేమ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అసలు నిజంగా? నీ ప్రేమని వ్యక్తపరిచే విధానం ఏదో నీకు ఒక చిన్న టెస్ట్ పెడితే అది కూడా చేయలేకపోతున్నావు. ఇంకా మన ఇద్దరం సేమ్ కలర్లోనే ఉన్నాము, నా కలర్ నువ్వు ఇంకా మార్చట్లేదు. ఇంకా డైలీ ఇదే అనమాట, యువర్ లవ్ ఈజ్ నాట్ ట్రూ లవ్. నువ్వు నన్ను నిజంగా ప్రేమించట్లేదు, ఏదో నాటకాలు ఆడుతున్నావు. ఆ మాటలు కూడా భరించలేకపోతున్నాడు ఈ మగ తెల్ల పావురం. సో ఒక్కరోజు ఏం జరిగిందంటే, సో ఈ మాటలు నేను భరించలేకపోతున్నా అని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళిపోయాడు. అని మనలాంటి ఏ టౌన్కి వచ్చాడా, టౌన్కి వచ్చేసి ఏం చేశాడంటే ఒక చెట్టు మీద వాలినాడు అనమాట. ఆ చెట్టు మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు, ఎట్లా ఏం చేయాలా, ఎట్లా రంగు మార్చాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే కిందికి చూస్తాడు అనమాట. కిందికి చూస్తే ఆ చెట్టు కింద ఒక చికెన్ షాప్ ఉంది. వింటున్నారా? ఆ చెట్టు కింద ఏముంది? చికెన్ షాప్. సరే, ఆ చికెన్ షాప్ లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు గిరాక్ వచ్చింది. గిరాక్ వస్తే ఒక వ్యక్తి నాకు చికెన్ కావాలి అని అడిగినాడు.
అడిగితే ఆ షాప్ ఓనర్ ఏం చేసినాడు, ఒక తెల్ల కొడిని తీసుకున్నాడు, దాని నోట్లో కొన్ని నీళ్ళు పోసినాడు, పోసి దాని మీద నరికినాడు, నరికి ఒక డ్రమ్లో పడేసినాడు కదా. 4, 5, 6 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆ యొక్క కొడిని బయటకు తీసినాడు. ఆ పై నుంచి చూస్తున్న మొగ తెల్ల పావురానికి చాలా సంతోషం అయిపోయాయి. ఐ గాట్ ది ఆన్సర్ డార్లింగ్, నీ కోరిక ఎట్లా తీర్చాలో నాకు అర్థమైపోయింది. నీ రంగు నేను మారుస్తా, ఖచ్చితంగా నా ప్రేమని నేను రుజువుపరచుకుంటా, నీ రంగుని నేను మారుస్తా. నాకు సమాధానం దొరికింది అని సంతోషంతో ఆ యొక్క ఆడపిల్ల పాపం దగ్గరికి వచ్చింది. డార్లింగ్, ఐ గాట్ ఇట్, నీ ప్రేమకి ఆన్సర్ నాకు దొరికింది. ఏ టెస్ట్ అయితే నువ్వు పెట్టినావో ఆ యొక్క టెస్ట్ లో నేను 100% మార్క్స్ తో మెరిట్గా పాస్ అవుతా. కానీ నాది ఒకే ఒక కండిషన్, ఈరోజు ఒక్కరోజు మనం ఇద్దరం కలిసే ఉండాలి. ఈరోజు ఒక్కరోజు నువ్వు నాతోనే ఉండాలి. అంతకుముందు ప్రేమించుకున్న ఆ స్టార్టింగ్ లో మనం ఏ విధంగా అయితే ఉన్నామో ఈరోజు ఒక్కరోజు కూడా మనం అలాగే ఉన్నాము. వింటున్నారా మీరు? ఇద్దరికి చాలా సంతోషమైంది, సంతోషంగా ఎగురుతున్నారు. వావ్, నా ప్రేమ గెలవబోతుంది అని మొగ పిల్ల పాపం. దాని తర్వాత నా రంగు మారబోతుంది అని ఆడపిల్ల. చాలా సంతోషంగా వాళ్ళు ఎగురుతున్నారు. సో ఆ యొక్క వాళ్ళు మంచిగా ఎగిరినారు, మంచిగా ప్రేమగా మాట్లాడుకున్నారు, మంచిగా సమకూర్చుకుంటున్నారు, మంచిగా మళ్ళీ ఆ యొక్క బార్డర్ అనేది పోయింది, ఇద్దరు ఒకే గుడిలో ఉన్నారు. దాని తర్వాత అయిపోయింది కదా డార్లింగ్, నా యొక్క కోరిక ఈవినింగ్ వరకు తీరుస్తాను అని అన్నావు. నేను నీ మాటను బట్టి నేను నీతోనే ఉన్నాను. ఈరోజు ఈవినింగ్ వచ్చేసింది, దయచేసి నా యొక్క కళని చెయ్యు అని అంటే ఆ యొక్క మొగతెల్ల పౌరం ఏమన్నాడు అని అంటే, ఈరోజు ఒక్క నైట్ మనం కలిసే పడుకుందాము, రేపు మార్నింగ్ వరకు నీ కలర్ ఖచ్చితంగా నేను చేంజ్ చేస్తాను. ఐ ప్రామిస్, నా ప్రేమ నిజమైన ప్రేమ, నా ప్రేమని నేను రుజువుపరచుకుంటా. ఈరోజు ఒక్కరోజు మనం కలిసే పడుకున్నాము సో అని చెప్పేసి వాళ్ళు కలిసే పడుకుంటారు. పడుకున్న తర్వాత ఈ మొగ తెల్ల పావురం పొద్దున్నే లేస్తారన్నమాట. ఆడపిల్ల పావురాన్ని అస్సలు డిస్టర్బ్ చేయకుండా పొద్దున్నే లేస్తాడు. లేచేసి ఆ ఎదురుగా ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకు ఒక ముళ్ళు ఉంటుంది, తనకు తాను వెళ్ళి ఆ ముళ్ళుకు గుచ్చుకొని ఈ ఆడతెల్ల పావురం పైకి వస్తాడు. ఆడతెల్ల పావురం పైకి వస్తుంటే ఆ కడుపులో నుండి ఒక్కొక్క బొట్టు ఆ రక్తం అనేది ఈ యొక్క పడుకున్న ఆడతెల్ల పావురం మీద పడుతుంది. అర్థమవుతుందా? రక్తం అంతా వెళ్ళిపోతూ ఉన్నది, బలం కూడా పోతా ఉన్నది, ఎగరడం అవ్వట్లేదు. అయ్యో, నా డార్లింగ్ యొక్క నిద్ర డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పేసి తనకు తాను బలం తెచ్చుకొని ఇక అట్లనే ఎగురుతూ ఉన్నది. ఒక్కొక్క బొట్టు ఆ రక్తం అనేది కారుతూనే పోతున్నది. సో అంత రక్తం అంతా అయిపోయిన తర్వాత అట్లా కింద పడిపోయింది. సో ఆడతెల్ల పావురం పొద్దున్నే లేచినాడు. లేవగానే తన లెక్కలు చూసుకున్నాడు. ఏ కలర్ ఉన్నాయి? తన గొంతు చూసుకున్నాడు, కడుపు చూసుకున్నాడు, కాళ్ళు చూసుకున్నాడు, మొత్తం కూడా ఎన్నదండి. డార్లింగ్, నా కోరిక నువ్వు తీర్చినావు. ఈ రెడ్ కలర్ అనేది చాలా అద్భుతంగా ఉంది. రెడ్ కలర్ లో నేను చాలా అందంగా ఉన్నా. వేర్ ఆర్ యూ? నీ లవ్ నిజమైన లవ్. నేను నీకు థ్యాంక్ యూ చెప్తా. నువ్వు ఎక్కడున్నావు? తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, అట్లా కింద చూస్తే ఆ మొగతెల్ల పావురం అక్కడ చనిపోయాడు. రక్తం అంతా ఈ ఆడతెల్ల పావురం మీదనే పడ్డది కాబట్టి ఆ మొగతెల్ల పావురం కలర్ వైట్గానే ఉంది. నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకు ఒక్క బొట్టు కూడా ఉంచుకోలేదు.
రక్తమంతా కాల్చేసినాడు. ఆ రక్తం కారడం అయిపోయిన తరువాత ఆ నీళ్లు కూడా ఏమి అంటే బయటికి వచ్చినాయి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించింది నీకు నాకు జీవం ఇవ్వడానికి, ఆయన రక్తం చిందించింది నీకు నాకు ఎంతో గొప్ప రక్షణ ఇవ్వడానికి. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం అనేది ప్రతి పాపం నుండి కడిగి మనలను పవిత్రులంగా చేస్తుంది. దయచేసి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమని మీరు అంగీకరించవలసిందిగా యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీకు తెలియజేస్తున్నాం. సో కాబట్టి తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కూడిక మనము ముగించుకుంటాం. దేవుడి వాక్యాన్ని దీవించండి.